మేకర్తో పకోడీ చేసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా తొందరగా అయ్యే ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేశాక 1 కప్పు మీల్ మేకర్ వేసుకుందాం. ఈ మీల్ మేకర్ అంతా మునిగేలాగా చూసుకోవాలి. మీల్ మేకర్ అంతా మునగకపోతే గట్టిగా ఉండిపోతాయండి అక్కడక్కడ. వీటిని 2 నిమిషాలు అలాగే వదిలేద్దాం. తర్వాత ఈ వేడి నీళ్ళన్నీ వంపేసుకుని చన్నీళ్ళు పోసుకుందాం. చన్నీళ్ళు పోస్తే ఇంకా ఉడకకుండా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళన్నిటినీ తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. అన్నీ అలా చేసుకున్నాక చూడండి, మెత్తగా ఉన్నాయి కదా, ఇది గట్టిగా లేకుండా చూసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మామూలు కారం, ఇంకొక స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోండి. ఇది మంచి కలర్ కోసం వాడుతున్నాం, లేకపోతే మామూలు కారాన్ని వేసుకోండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, వీటన్నిటినీ కలుపుకుందాం. ఒక పెద్ద స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండి వేసి కలుపుదాం. ఇంకా మీల్ మేకర్లో ఏమైనా వాటర్ ఉంటే ఈ బియ్యం పిండి పీల్చుకుంటుంది. ఈ ఒక పెద్ద స్పూను 2 స్పూన్లు బియ్యం పిండితో సమానం. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం. కాస్త కరివేపాకు, కొంచెం జీడిపప్పు. పచ్చిమిరపకాయలు జీడిపప్పు వేసుకోకపోయినా పర్వాలేదు, నేను టేస్ట్ కోసం వేస్తున్నాను. ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీదే మనం వీటిని వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి, సరిగ్గా వేగవు. మీడియం మంట మీద బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోండి. మనకి ఆ సౌండ్ కూడా తెలుస్తుంది వేగినాయా లేదా అని. ఇప్పుడు చక్కగా అన్నీ బయటికి తీసేసుకోండి. ఇలాగే ఇంకొకసారి వేసుకుంటే మన మీల్ మేకర్ పకోడీ రెడీ.
2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకుందాం. మసాలాతో కలుపుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని లైట్గా ఫ్రై చేయండి. వీడియో ఎడిటింగ్లో ఉప్పు, గరం మసాలా వేయడం స్కిప్ అయింది. శనగపిండితో పాటు ఈ రెండింటిని వేయాలి. చూశారు కదా, సులువుగా చేసుకునే మీల్ మేకర్ పకోడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా రెగ్యులర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.